నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నాగమల్లన్న స్వామి జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాగమల్లన్న స్వామి గుడిలో పూజ నిర్వహించే పూజారులు గొల్ల పసుల మల్లయ్య, పసుల చిన్నయ్య మాట్లాడుతూ లక్కోర గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సుమారు 50 సంవత్సరాల నుంచి ఆచారంగా వస్తున్న నాగమల్లన్న స్వామి జాతర ప్రతి ఏటా సట్టి అమావాస్య తర్వాత సోమవారం రోజున ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ మండలం లక్కోర గ్రామం, వేల్పూర్ మండలం లక్కోర గ్రామం. నా పేరు పసుల మల్లయ్య. సుమారు 45 ఏళ్ళ నుంచి ఈ జాతర జరుపుకుంటున్నాం. నాగమల్లన్న జాతర ఎంతో భక్తి చేత జరుపుకుంటున్నాం. 3 దినాలు జాతర జరుగుతుంది. లక్కోర గ్రామము, వేల్పూర్ మండలం. ఈరోజు లక్కోర గ్రామంలో నాగమల్లన్న జాతర జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ లక్కోర గ్రామస్తులందరూ భక్తి శ్రద్ధలతో వచ్చి ఇక్కడ నైవేద్యాలు, పూజలు అన్నీ చేస్తూ ఇక్కడ దావతలను తెచ్చి ఇక్కడ దావబట్టి లేక గొర్రెపిల్లతో దావబట్టి ఈ సిడి 5 చుట్లు తిరగడం జరుగుతుంది. ఇక్కడ భక్తులు ఏది కోరుకున్న నాగమల్లన్నకు అది నెరవేరుస్తుంది. అందుకొరకే భక్తి శ్రద్ధలతో వచ్చి ఇక్కడ ఏది కోరుకున్నా, ఎలాంటి మొక్కులు కోరుకున్నా ఆ మొక్కులన్నీ నెరవేరుస్తాయని అందరికీ నమ్మకం. ప్రతి ఏటా ఇక్కడ 5 రోజులు జాతర ఇక్కడ జరుగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది కాబట్టి లక్కోర గ్రామస్తులందరికీ కూడా మా ఇక్కడ జాతర తరపు నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇంకా ఎవరన్నా ఇక్కడ ప్రతి వాళ్ళు వచ్చి మొక్కి కోరుకున్న మొక్కులు నెరవేర్చుకోవాలని కోవడము. ఇక్కడ లక్కోర గ్రామస్తులు 45 ఏళ్ళ సంది సుమారు జరుపుకుంటున్నాము. అందరికీ కోరుకున్న అన్ని మొక్కులన్నీ నెరవేరుస్తున్నాయి. మాది నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కోర గ్రామం. ఇక్కడ నాగమల్లన్న జాతరను ప్రతి సంవత్సరము అమావాస్య సట్టి తర్వాత జరపడం జరుగుతుంది. ఇది సుమారు గత 45 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క కోరికలను కోరుకొని ఇక్కడ తొట్టెడు కట్టడము, ఇక్కడ మొక్కుకొని ఆ మొక్కులను తీర్చుకోవడానికి మళ్ళీ ప్రతి సంవత్సరం వచ్చి వాళ్ళు మంచిగా దినదిన అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషంగా మా గ్రామస్తుల తరఫున మేము అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇట్లాగే ఈ మా నాగమల్లన్న జాతర ప్రతి సంవత్సరము అభివృద్ధి చెందుతూ ఇంకా మంచిగా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఇంకా ఘన విజయం చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం.